ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాను కొనసాగుతుంది. కాకినాడకి 620 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కొనసాగుతోంది. పోర్ట్ బ్లేర్కి పశ్చిమంగా 790 కిలోమీటర్లు కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో ఈ మోంతా తుఫాను కొనసాగుతుంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విశాఖపట్నంలో సముద్రం యొక్క అలల ఉధృతి ఎలా ఉందో. సముద్రం ఉధృతంగా ఉంది. మనం చూడొచ్చు సముద్రంలో ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తుఫాను ఏర్పడి కొద్ది గంటలైంది. మరో 12 గంటల పాటు ఇది మరింత బలపడి ఈ మొంతా తుఫాను మరింత బలపడి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నం మచిలీపట్నం మధ్య ప్రాంతంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఏర్పడినటువంటి కొద్ది గంటలోనే ఇప్పటిదాకా తుఫాను ఏర్పడి ఒక 6 గంటలు గడిచింది. మనం చూడొచ్చు ఆ ప్రభావం విశాఖపట్నం మొత్తం అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన ఈదురుగాలులు తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వస్తున్నాయి. ఇంకా తుఫాను 600 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రభావం ఉందంటే దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రభావం ఇంకెంత ఉంటుందనేది ఊహించవచ్చు. వాతావరణ అధ్యయన నిపుణులు వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మరో 12 గంటల పాటు ఈ తుఫాను కొనసాగే అవకాశం ఉంది. తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. రేపు ఈ మొంతా తుఫాను యొక్క అసలైనటువంటి విశ్వరూపం చూపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే రేపు తీవ్ర తుఫానుగా బంగాళాఖాతం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరానికి సమీపిస్తుంది. ఇప్పటికే గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్నాయి. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. మొత్తం నగరం అంతా కూడా ఒక గంట క్రితం వాతావరణ పరిస్థితి ఒకలా ఉంది. ఇప్పుడు మొత్తం వాతావరణ పరిస్థితి మారిపోయింది.